Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో మనకి 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఉదయమందు నువ్వు విత్తనాన్ని విత్తితే అస్తమయమందు నువ్వు నీ చెయ్యి వెనకకు తీయకు, అప్పుడు కూడా విత్తనాన్ని విత్తు, ఎందుకంటే ఇది పెరుగుతుందో అది పెరుగుతుందో నీకు తెలియదు, రెండు సమానంగా ఎదుగుతాయేమో కూడా మనకు తెలియదు అని ఉంటుంది. అంటే అక్కడ విత్తనం గురించి ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పటి కాలంలో చూసుకుంటే మనం విత్తనాలు వేయటం కానీ మొక్కల పని ఏం చేసినా సరే పగటిపూటే చేస్తాము. రాత్రిపూట చెట్లను కదల్చకూడదని, దానిని ఆనుకుని చాలా చెట్లను ఆనుకొని చాలా పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి అసలు మొక్కల జోలికి వెళ్ళొద్దంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోన్ మహారాజ్ గారు ఏం చెప్తున్నారంటే, ఉదయమందు నువ్వు విత్తనాన్ని విత్తచ్చు, అస్తమయం అయిపోయిన తర్వాత కూడా నీ చెయ్యి వెనక్కి తీసుకోకుండా విత్తనాన్ని వెయ్యి, ఎందుకంటే రెండు ఫలించవచ్చు లేకపోతే ఒకదాని మించి ఒకటి ఫలించవచ్చు, ఈ విధంగా ఆయన చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ లిటరల్గా అంటే అక్షరార్థంగా ఆయన మాట్లాడినా సరే మనం ఆత్మీయ అర్థం తీసుకుంటే విత్తనం అనేది దేవుని వాక్యంగా మనం భావిస్తే, దేవుని వాక్యాన్ని నాకు అన్ని బాగున్నప్పుడు నేను దేవుని గురించి చెప్తాను, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ సమృద్ధిని అనుసరించి నేను దేవుని గురించి చెప్తాను అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు కాదు, నేను చాలా అలసిపోయి ఉన్నాను, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, ఈ సమయంలో నేను ఎవరికి చెప్పగలను అంటారు. ఇక్కడ ఉదయమందు విత్తనం అంటే మన జీవితంలో మనకు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు వేసేటటువంటి విత్తనము. సాయంత్రం అంటే అస్తమయం అయిపోయిన తర్వాత వేసే విత్తనం అంటే మన జీవితంలో మన ఏజ్ అయిపోయిన తర్వాత, వయసు చివరికి వచ్చేసిన తర్వాత, అనేకమైన అనారోగ్యాలతో మనం ఉన్నప్పుడు, ఇప్పుడు నా మాట ఎవరింటారులే, ఇప్పుడు దేవుని గురించి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే, ఎందుకంటే నన్ను బట్టి నా వయసును బట్టి నన్ను ఎవరు పెద్దగా లెక్క చేయరని చాలా మంది దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. ఏమో తెలియదు, ఆ సమయంలో చెప్పిన దేవుని వాక్యమే విపరీతంగా విస్తారంగా ఫలించవచ్చు, రెండు కూడా ఫలించవచ్చు, మనకు తెలియదు. కాబట్టి పౌలు గారి మాటని మనం గుర్తు చేసుకుంటూ, సమయం అనక అసమయం అనక నువ్వు దేవుని సువార్త ప్రకటించు, సువార్త పనిచేయమని ఆయన చెప్తా ఉంటారు. అదే కాకుండా ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని చెప్తా ఉంటారు. ఈ రోజు ఎందుకు చెప్పకూడదు ఎవరికైనా, లేకపోతే ఇవాళే వాళ్ళు రక్షించబడతారేమో అన్న అర్థం మాత్రం అందులో మనకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా విత్తనం గురించి ఆలోచిస్తూ ఉంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే అది నాకు చాలా ఇష్టమైన మాట. అదేంటంటే, ఆకాశం నుంచి వర్షము హిమము, అంటే హిమం అంటే మంచు, వర్షము హిమము వచ్చి విత్తనాన్ని విత్తే వాళ్ళకి విత్తనాన్ని ఇస్తుంది, ఆహారం తీసుకునే వాళ్ళకి ఆహారాన్ని కూడా ఇస్తుంది. కానీ అది వెనక్కి వెళ్ళిపోదు. అది ఏం చేస్తుందంటే ఆ భూమిని చిగిర్చి వర్ధిల్లేటట్లు చేస్తుంది. ఆకాశం నుంచి వచ్చే ఒక వర్షము, ఒక మంచే భూమిని తడిపి దానిని చిగిర్చి అది వర్ధిల్లేటట్లు చేసి, ఎవరైతే విత్తనాలు చల్లి పంట పండిస్తున్నారో తిరిగి అదే పంట ద్వారా విత్తనాలను ఇప్పించేటట్లు దేవుడు ఆ వర్షాన్ని మంచుని దయచేస్తున్నారు, భుజించే వారికి ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువగా నా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అంతకంటే ఎక్కువగా చేస్తుంది అంటున్నారు దేవుడు. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చేటటువంటి ఒక వర్షము కానీ మంచు కానీ మనకు ఆహారాన్ని ఇవ్వడానికి, ఒక భూమిని తడిపితే అది చిగురించి ఎలా వర్ధిల్లుతుందో, మన శరీరాన్ని ఒక భూమిగా, మన హృదయాన్ని ఒక నేలగా మనము స్వీకరిస్తే, ఆలోచిస్తే మన హృదయాన్ని తడపటానికి, చిగించడానికి, వర్ధిల్లింప చేయడానికి దేవుని వాక్యమైన విత్తనము ఎంతో ఇంపార్టెంట్. ఇది నాకు చాలా నచ్చుతుంది. నిజమే కదా, దేవుని వాక్యం మన హృదయంలో నాటుకుంటే అది ఏ సమయంలో ఎప్పుడు ఎవరి వల్ల మనకి అది ఆ విత్తనం విత్తబడుతుందో మనకు తెలియదు. మనం వాక్యాన్ని ఒక విత్తనంగా భావించి దానిని మనం ప్లాంట్ చేయటమే. ఆ తర్వాత జర్మినేషన్ అది వస్తుందా రాదా, ఎలా ఫలిస్తుంది అనేది మన పని కాదు, అది కేవలము దేవుని పని మాత్రమే. మన పని కేవలం దాన్ని విత్తడం మాత్రమే. కానీ అది పైకి రావటం, దేవుని పని జరగటం అనేది దేవుని చిత్తానుసారంగా అది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఆ విత్తనాన్ని పోలుస్తూ ఉంటారు. ఇంకా మనం చూస్తే యేసుక్రీస్తు వారు విత్తనాల గురించి, విత్తనం గురించి చాలా విస్తృతంగా ఆయన మాట్లాడతారు. ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలంటారు. ఎందుకంటే కూర మొక్కలన్నిటిలో కంటే ఆవగింజ చాలా పెద్ద చెట్టు అవుతుంది అంటారు. ఇది నేను చదివినప్పుడు చాలా ఏళ్ల క్రితము, అంటే ఒక 30 years బ్యాక్ అనుకుంటా, ఒకసారి గూగుల్లో సెర్చ్
సర్చ్ చేశాను. ఎందుకని ఆవాల చెట్టు నాకు తెలిసి ఇంత ఎత్తు ఒక 2 feet కంటే ఎక్కువ రాదు, మాక్సిమం 3 feet వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆవాల గింజ అని మనం విత్తితే అది చాలా కూర మొక్కలన్నింటిలో కంటే చాలా పెద్దదవుతుంది, ఆకాశ పక్షులన్నీ దానిలో గూళ్ళు కట్టుకుంటే అంటే బహుశా యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ దేశంలో ఆవాల చెట్టు అంత ఉంటుందేమో. నేను గూగుల్లో సర్చ్ చేస్తే నిజమే, అది పెద్ద మర్రి చెట్టు. మన దేశంలో మర్రి చెట్లు లేదంటే ఇంకా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా, అంత వృక్షంలాగా ఉంది ఆవాల చెట్టు నిజంగా. అందుకని నా యేసుక్రీస్తు వారు అంత హ్యూజ్ ట్రీని ఇంత చిన్న సీడ్లోంచి వస్తుంది. కాబట్టి విశ్వాసం అనే విత్తనం మీలో ఉంటే గనక ఆ విశ్వాసము అంతగా ఫలిస్తుంది ఆయన చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఆయన వాక్యము ఏ నేలలో పడితే ఫలిస్తుందో కూడా ఆయన చెప్తారు. విత్తనాలు వేసినప్పుడు 4 చోట్ల పడతాయని ఆయన ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మత్తయి సువార్తలో చెప్తా ఉంటారు 12వ అధ్యాయంలో ఆయన ఈ విత్తనాల గురించి, అది పడే చోట్ల గురించి చెప్తారు. దేవుని వాక్యం అనే విత్తనం చూస్తే అది ముళ్ళ పొదలో పడచ్చు, రాతి నేలలో పడచ్చు, నడిచే దారిలో పడచ్చు, లేదా మంచి నేలలో పడచ్చు. ఒక్కొక్క చోట దాని యొక్క జర్మినేషన్, అది పైకి రావడం ఒక్కోలా ఉంటుంది. కానీ మంచి నేలలో పడిన విత్తనము 30 ఫలించవచ్చు, 100 లేక 60 ఫలించవచ్చు అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారు. మంచి నేలలో పడిన విత్తనం అలాంటి వారు ఎవరు అంటే యోగ్యమైన మంచి మనస్సుతో ఓపికతో వాక్యం విని ఫలించేవాళ్ళు. అంటే వాక్యం మనం చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉంటాం, కానీ ఆ వాక్యాన్ని మన హృదయంకి తీసుకొని యోగ్యమైన మంచి మనసుతో విని అవలంబించి ఫలించేవాళ్ళు అని. అంటే మనం ఫలించాలంటే ముందు దాన్ని అవలంబించాలంటే యోగ్యమైన మంచి మనసుతో దాన్ని వినాలి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి కదా ఇందులో. దేవుని యొక్క వాక్యం విత్తనం అయితే దానిని మనం హృదయంలోకి తీసుకుని అది ఏ విధంగా ఫలిస్తుందో కూడా దేవుడు ఆయన తన వాక్యంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తనను తాను ఒక విత్తనం లాగా పోల్చుకున్నారు. అది యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, గోధుమ గింజ చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది అంటారు. అది పాతి పెడితే, నేలలో పాతి పెడితే అది చనిపోతేనే దానిలోంచి మొక్కొచ్చి విస్తారంగా ఆ పంట వస్తుందని దేవుని ఉద్దేశం. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు తాను చనిపోతే కానీ తిరిగి లేవడానికి అవకాశం ఉండదు. అంటే ఆ 12వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన చెప్పేదానికి మనం ఒక్కటే అనొచ్చు, విత్తనంగా యేసుక్రీస్తు వారు చనిపోతేనే ఆయన జీవంగా తిరిగి లేచారు, పునరుద్ధానాన్ని మనకు కూడా ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విత్తనం యేసుక్రీస్తు వారి ఒక విత్తనంగా కూడా మనం అనుకోవచ్చు. మన విశ్వాసం ఒక విత్తనము, దేవుని యొక్క వాక్యమే విత్తనము, యేసుక్రీస్తు వారే ఒక విత్తనంగా మనం అనుకుంటే, పౌలు గారు వీటన్నిటికి మించి ఒక అద్భుతమైన మాటని ఆయన కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో ఆయన 15వ అధ్యాయము 37వ వచనంలో ఏం చెప్తారంటే, నువ్వు గోధుమ గింజను విత్తితే ఆ గింజనే నువ్వు చూస్తున్నావు, ఆ గింజే నీకు తెలుసు, కానీ ఏ శరీరంతో అది లేస్తుందో నీకు తెలియదు అంటారు. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. గోధుమ గింజని మనము విత్తనంగా వేస్తే నువ్వు వేసే విత్తనాన్ని చూస్తున్నావు, కానీ అది వచ్చే శరీరం ఏంటో నీకు తెలియదు. అంటే ఏ పంట ఎలాంటి పంట వస్తుందో నీకు తెలియదని దాని అర్థం. ఆ కింద వచనాల్లో ఆయన మాట్లాడుతూ మన శరీరాన్ని గురించి చెప్తా ఉంటారు. మన శరీరము బలహీనమైనదిగా విత్తబడుతుంది. అంటే మనం చనిపోయినప్పుడు మట్టిలో మనం మట్టి అయిపోతాం, కాబట్టి మనం బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైన శరీరముగా మనం లేస్తాం. అదేవిధంగా ప్రకృతి సంబంధమైన శరీరముగా మనం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేస్తాము. అదేవిధంగా క్షయమైన అంటే నశించిపోయే శరీరముగా మనము పాతి పెట్టబడి అక్షయమైన శరీరముగా మనం లేస్తాము. చిట్ట చివరికి మనం ప్రకృతి సంబంధమైన వారముగా ఉన్నా సరే ఆత్మ సంబంధమైన మహిమగల శరీరంతో మనము తిరిగి లేస్తాము అని చెప్తారు. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరు లేస్తారు? బలహీనం నుంచి బలము, ప్రకృతి సంబంధం నుంచి ఆత్మ సంబంధమైన శరీరము, క్షయమైన దానిలోంచి అక్షయము, అదేవిధంగా మహిమ సంబంధమైన శరీరము, ప్రకృతిలోంచి వచ్చే శరీరం కాకుండా మహిమ సంబంధమైన శరీరంగా లేస్తామంటే ఎప్పుడు జరుగుతాయంటే మన భూమి అంటే మన హృదయము, మన నేల దేవుని విత్తనాన్ని సరి అయిన విధంగా మనం స్వీకరిస్తే, యోగ్యమైన మంచి మనసుతో విని మనము గనక దానిని ఓపికతో అవలంబిస్తే అప్పుడు మన శరీరం మహిమగల శరీరంగా లేపబడుతుంది. విత్తనం అనే మన శరీరం కూడా ఇక్కడ ఒక విత్తనమే. ఈ శరీరము మట్టిలో విత్తబడినప్పుడు మనం దేవుని వాక్యాన్ని గనక అవలంబించి ఓపికగా ఈ లోకంలో ఫలిస్తే మనము మహిమగల శరీరముగా లేపబడతాం. కాబట్టి విత్తనం అనేది వాక్యమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఎలా విత్తనమో మనం కూడా మన శరీరాలు కూడా అదే విత్తనముగా మనం భావిస్తే ఆ వాక్యాన్ని కేవలము మనము మన హృదయంలో ఉంచుకుని మనము ఓపిక
ఓపికగా అవలంబించి ఫలించడమే కాదు కానీ అనేకులకు ఆ విత్తనాన్ని సమయమనక అసమయమనక మనం విత్తితే దాని యొక్క పంట విస్తారముగా ఉంటుంది. ఫైనల్గా హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఏం చెప్తారంటే, యెహోవాను వెతికే సమయం ఇదే, ఎందుకంటే నీటి వర్షము కురిపించబడినట్లు మీరు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి అని. అంటే చాలా చోట్ల ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడెక్కడో చాలా మంది సేవకులు పనిచేస్తూ ఉంటారు, అవే బీడు భూములు. అన్ని చోట్ల అంత సమృద్ధిగా ఉన్న చోట, చాలా మంది సేవకులు ఉన్న చోట మళ్ళీ మనం వెళ్ళి అక్కడ వాక్యం చెప్పటం కాదు, కానీ నీటి వర్షం కురవాలి అంటే ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నండి. దానికోసం మీరు నీతి అనే విత్తనం ఫలించేటట్లు మీరు ఒక విత్తనం వేస్తే గనక ప్రేమ అనే కోతను కోస్తారు అని దేవుడు అంటారు. కాబట్టి సేవకులందరూ కూడా ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నితేనే మన మీద నీతి వర్షం కురిపించబట్టానికి ఒక నీతి అనే విత్తనాన్ని మనం విత్తాలని దేవుడు ఫైనల్గా అందరికీ ఆ యొక్క హెచ్చరికని చేస్తూ ఉన్నాడు. ఈ విత్తనం అనే దాని గురించి దేవుడు చెప్పిన ప్రతి మాటని మన హృదయంలో ఉంచుకొని విస్తారంగా మనం కూడా ఫలించాలి అని నేను మనందరి పక్షాన కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన విత్తనం గురించి ప్రభా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారు ప్రభా. సమయం అనక అసమయం అనక వాక్యమైన విత్తనాన్ని మేము వెదజల్లాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభా నీటి వర్షం కురిగినట్లు మీరు ఎన్నడూ దున్నని బీడు భూముల్ని దున్నండి, నీతి ఫలించేటట్లుగా విత్తనం వేస్తేనే మీరు ప్రేమ అనే కోతని కోస్తారని మీరు చెప్తా ఉన్నారు ప్రభా. నాయన మా హృదయము మంచి నేలగా ఉంటే నీ వాక్యమైన విత్తనం మేము ఓపికతో విని అవలంబించడానికి మాకు సహాయం చేస్తారు ప్రభా. మా శరీరం మహిమ గలదిగా లేవడానికి ప్రభా, మేము విత్తనాలుగా ప్రభా ఈ లోకంలో చనిపోతే మంచి మహిమగల శరీరంతో లేపబడినట్లు నన్ను మమ్మల్ని అందరినీ జీవితాంతం నీ యొక్క వాక్యము చేత ప్రేరేపించబడి నడిపించగలుగునట్లు నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. Jesus now is always